అందరికీ కూడా నమస్కారం. నేను లక్ష్మీకాంత. మనం పిల్లల ఎమోషనల్ ఏవైతే ఉన్నాయో భావోద్వేగాల గురించి ఒక్కొక్క టాపిక్ గురించి తెలుసుకుంటూ ఉన్నాం. ప్రతిదీ కూడా ఇంపార్టెంటే, పిల్లల లైఫ్లో ప్రతిదీ కూడా ఇంపార్టెంటే. దాని తర్వాత ఇప్పుడు పిల్లలు ఏడ్చాక ఎందుకు దగ్గర కావాలనుకుంటారు, ఈ టాపిక్ మీద మనం డిస్కస్ చేస్తాం. ఎస్ ఫ్రెండ్స్, ఏడుపు తర్వాత పిల్లలకి ఏం కావాలి అంటే సమాధానాలు కాదు, లెక్చరర్ కాదు, నువ్వు పెద్ద అలాగా ఇలాగని మనం చెప్తే వాళ్ళు అలా కాదన్నమాట. సేఫ్ ఫీలింగ్, అందుకే ఒక సేఫ్ ఫీలింగ్ వచ్చిందనుకోండి, అప్పుడు వాళ్ళు మన దగ్గర అవుతారనమాట. అందుకే దగ్గరికి వస్తారు. దగ్గర కావడం అనేది అల్లరి కాదు, అది బలహీనత కూడా కాదు, అది అలవాటు కూడా కాదు, అది ఎమోషనల్ హీలింగ్ అనమాట. ఇక్కడ ఎమోషనల్ హీలింగ్ అవుతూ ఉంటుంది. వాళ్ళు ఏదో బాండింగ్ కోసమో ఇంకోటి కోసమో రారు. ఆ అది ఏదైతే ఎమోషనల్ హీలింగ్ అవుతుందో అప్పుడు మన దగ్గరికి రావడం జరుగుతుంది అనమాట. ఇంకోటి ఏంటంటే, నువ్వు దగ్గరికి వస్తే నాకు బాగానే ఉంటుంది అన్న ఫీలింగ్ మనం పిల్లలకు కనెక్టివిటీ అవుతుందన్నమాట. ఎవరైతే పేరెంట్స్ ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి హట్ చేసుకుంటూ ఉన్నప్పుడు వాళ్ళకి నువ్వు దగ్గరికి వచ్చినప్పుడు నాకు బాగుందన్న ఫీలింగ్ వాళ్ళకి కలుగుతుంది అన్నమాట. ఈ టైంలో పిల్లల్ని దూరం పెడితే ఏమవుతుందంటే నమ్మకం తగ్గుతుంది. ఎప్పుడైతే మనం కొంతమంది పేరెంట్స్ అసలు పట్టించుకోరు, ఏడ్చుకోపరా, నువ్వే ఏడ్చి సైలెంట్ అయిపోతావు పోరా అనేసి పక్కన పడేస్తూ ఉంటారు పిల్లల్ని. అలా కాదనమాట. వాళ్ళ యొక్క భావోద్వేగాల్ని మనం అర్థం చేసుకోవాలి. అప్పుడు ఏమవుతుందంటే మీ మీద వాళ్ళకి నమ్మకం తగ్గుతుందన్నమాట. అలాగే నా ఫీలింగ్ ముఖ్యం కాదన్న భావన భవిష్యత్తు ఫీలింగ్స్లో వాళ్ళు దాచుకుంటారనమాట. ఏ ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయకోకుండా వాళ్ళు దాచుకుంటారనమాట. అలాగే పేరెంట్స్ దగ్గర ఉన్నప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు మనం వెళ్ళి యాక్ట్ చేసుకుంటాం కదా, వెళ్ళి ఒక బాండింగ్గా మనం దగ్గర అయినప్పుడు ఏమవుతుందంటే హార్ట్ బీట్ స్లో అవుతుంది, అలాగే కొంచెం శ్వాస నెమ్మదిగా అవుతుంది. ఇవన్నీ మనం గమనించవచ్చు అనమాట. అప్పుడు ఏడ్చిన తర్వాత కొంచెం మన దగ్గరికి వెళ్తే మనం ప్రశాంతంగా వాడు ఉండడం జరుగుతుంది అనమాట. చిన్న యాక్టివిటీ చేయించవచ్చు. పేరెంట్స్ ప్లస్ కిడ్స్ కలిపి పిల్ల ఏడ్చాక హగ్ ఇవ్వండి, ఏం అడగండి, ఏం చెప్పకండి, ఈ యాక్టివిటీ చేయొచ్చు అనమాట. ఏం మాట్లాడకూడదు, సైలెంట్గా ఉండాలి, ఏడ్చొద్దని చెప్పద్దు. ఏం జరుగుతుందో వాడు గమనించండి చాలా అనమాట. వాడే అన్నీ చెప్పేస్తాడు. నువ్వు సేఫ్ అనిపించినప్పుడు వాడే చెప్తాడనమాట. నువ్వేం బతిమలాడాల్సిన అవసరం లేదు, లెక్చర్స్ ఇవ్వాల్సిన అవసరం లేదనమాట. సేఫ్గా ఉన్నావు అన్న భావన మనం కలిగించగలిగితే ఆ పిల్లలకి మనం అన్నీ షేర్ చేసుకోగలుగుతారనమాట. కొంచెం టైం ఇవ్వాలి, టైం ఇస్తేనే వాళ్ళు ప్రేమగా దగ్గర తీస్తేనే మనం వాడు సేఫ్గా ఉన్నాడు అనిపించినప్పుడు ఓకే మన దగ్గరికి వెళ్తే వాడు చక్కగా షేర్ చేసుకుంటాడు. లేదు నువ్వు దూరంగా ఉంటే కనుక నీ మీద బాండింగ్ తగ్గుతుంది, ఇంకా వాళ్ళు దూరం అవుతూ ఉంటారనమాట పిల్లలు. ఇంకొకటి ఏంటంటే, ఇది మనం చేయొచ్చు యాక్టివిటీ అనమాట. పిల్ల ఏడుపు తర్వాత దగ్గర కావడం బలహీనత కాదు, అది కూడా ఆత్మవిశ్వాసం అనమాట. మన మీద నమ్మకంతో వాళ్ళు మనకు దగ్గర అవుతారనమాట. ఇది మనం గుర్తించాలి. ఎప్పుడు ఏడుస్తూ ఉంటుంది ఈ పిల్ల, ఇది చాలా ఇలా ఏడుస్తే ఎట్లా అని చెప్తూ ఉంటారు. మగపిల్లలు ఏడవకూడదురా, ఆడపిల్లలాగా ఏడుస్తున్నావు ఎందుకు, ఇలాంటివన్నీ చెప్తూ ఉంటారు అనమాట. అవంతా కూడా వాస్తవం కాదు అని మనం అర్థం చేసుకోవాలి. ఏడుపు మనిషి అన్న తర్వాత ఈ బాడీకి ప్రతిదీ కూడా ఆడపిల్లైనా మగపిల్లైనా అన్నీ ఒకటే అనమాట. సేమ్ కొంచెం వేరు ఉండొచ్చు, ఏవైతే ఉన్నాయో పార్ట్స్ వేరు ఉండొచ్చు, కానీ లోపల భావోద్వేగాలు అందరికీ ఒకటే. మన మైండ్ ఏదైతే మనం చూస్తూ ఉన్నామో, ఏవైతే మైండ్లో తీసుకుంటున్నామో ప్రతి ఒక్కరి భావోద్వేగం, మనం ఆడపిల్లైనా మగపిల్లాడైనా ఎమోషన్స్ అందరికీ ఒకటే ఉంటాయి. మీరు చిన్నప్పటి నుంచి ఈ ఏవైతే ఉన్నాయో మూఢనమ్మకాలు అని చెప్తూ ఉంటాం కదా, పిల్లల్ని వాటికి కనెక్టివిటీ చేయకండి. దయచేసి సత్యాన్ని నమ్మండి, వాస్తవాన్ని ఏది ఉందో అది చూడడం నేర్చుకుందాం మనం. ఎందుకంటే ఏదో కప్పిపుచ్చుకోవడం కోసము నువ్వు ఏడవకూడదు, ధైర్యంగా ఉండాలి, నువ్వు ఇలాగా మనం పిల్లల మీద రుద్దుతూ ఉంటాం అనమాట. అది చాలా తప్పు. మనం ప్రతిదీ కూడా అర్థం చేసుకోవాలి. పిల్లల్ని మనం కాన్షియస్గా, తెలియకపోతే ఈరోజు నెట్లో ఎన్నో ఉన్నాయి కదా, పిల్లల్ని ఎలా పెంచాలి, ఎలా వాళ్ళు ఏడుస్తున్నప్పుడు ఎలాగా, భయపడుతున్నప్పుడు ఎలాగా, ఎన్నో ఉంటాయి. మన యూట్యూబ్ ఛానల్లో కొట్టినా ఎక్కడ చూసినా కూడా ఎంత మ్యాటర్ దొరుకుతుంది కదా. మనం కొంచెం టైం పెట్టాలి. ఊరికినే వీడియో చూసుకుంటూ మనం స్ట్రగుల్ అవుతూ టీవీలు చూస్తూ మనం పిల్లల్ని దగ్గర తీసుకోకుండా మనకున్న జాబుల పరంగా
మనం బిజీ అయిపోయి ఆ పిల్లల్ని అవేర్నెస్తో పెంచకపోతే రేపు తర్వాత బాధపడాల్సింది మీరే అనమాట. ఎందుకంటే ఆ పిల్లాడిని మనం మీరే కదా చూడాల్సింది. మీరే దగ్గరుండి మిమ్మల్ని ఎంచుకొని వచ్చిన తర్వాత మీరు వాళ్ళని ప్రొటెక్షన్ ఇవ్వాలి. ఇస్తారన్న నమ్మకంతోనే వాళ్ళు మిమ్మల్ని ఎంచుకొని వచ్చింటారనమాట. కాబట్టి మనం అవేర్నెస్తో కొంచెం టైం పెట్టి, నేను ఇప్పుడు చూస్తున్న దాంట్లో అయితే కనుక ఇద్దరు జాబ్ చేస్తూ ఉంటారు కదా, పిల్లల్ని ఏముందో అనేది పట్టించుకోరనమాట. అలాంటి పిల్లలే చాలామంది ఈ మొబైల్కి అడిక్ట్ అయిపోయి ఏం చేస్తున్నారో తెలియదు, మైండ్ డిస్టర్బెన్సెస్, ప్రతిదీ కూడా వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళ మైండ్ వాళ్ళ తినదనమాట. వాడికి తెలుసు అది తప్పని, కానీ వాడికి ఆ మైండ్ వాడిని అడిక్ట్ అయిపోయినడం వల్ల ఏదో తప్పులు చేసేస్తూ ఉంటారనమాట పిల్లలు. వాడికి తెలియక చేస్తూ ఉన్నాడు. మనం అన్నీ కూడా అవేర్నెస్తో ఈ చిన్నప్పటి నుంచి నేర్పిస్తే గ్రౌండింగ్ నుంచి ఎంతో మనం మార్చుకోవచ్చు. మనం అలా పెట్టడం వల్లే చిన్నప్పటి నుంచి నువ్వు మగపిల్లోడురా, నువ్వు ఏడకూడదురా అని చెప్పడం వల్లే చాలామంది వాళ్ళ ఇంట్లో ఎవరైనా చనిపోయినా కూడా ఏడవడం మానేశారు. అమ్మో ఏడవకూడదు, ఏడిస్తే నేను మగపిల్లోని కాదు కదా అని వాళ్ళ మైండ్కి అది రీచ్ అయిపోయింది. సబ్కాన్షియస్లో ఫీడ్ అయిపోవడం వల్ల వాళ్ళ ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు చనిపోయినా, వాళ్ళ ఇంట్లో దగ్గర వాళ్ళు చనిపోయినా కూడా వాళ్ళు ఏడవడం మానేశారు. అలాంటి వాళ్ళకి హార్ట్ స్ట్రోక్స్ వస్తూ ఉన్నాయన్నమాట. మీ పిల్లల్ని మీరే ఏది సత్యమో చెప్పకపోతే ఇంకా వాళ్ళు ఎలా తయారవుతారంటే, మనం ఈరోజు చూస్తున్న సోషల్ మీడియాలో ఎంతోమంది పిల్లల యొక్క చూస్తూ ఉంటాం, భయపడిపోతూ ఉంటాం. అవన్నీ మన ఇంట్లో నుంచే మన మార్పు జరిగిందనుకోండి, మనమే కొంచెం టైం పెట్టి మన పిల్లోని మనం మార్చుకోగలిగితే మనల్ని చూసి 10 మంది పిల్లలు ఇంకా హ్యాపీగా తయారవుతారు కదా. అలా అన్నమాట, మన ఇంటి నుంచి మన నుంచే ప్రతిదీ మార్పు రావాలి. అలా మార్చినప్పుడే మనం మార్చుకోగలిగితే మన యొక్క ఆలోచనలు కానీ, మన యొక్క భావాలు కానీ, మన యొక్క చర్యలు కానీ అన్నీ మార్చగలిగామనుకోండి, చక్కగా ఇవన్నీ కూడా అద్భుతాలే జరుగుతాయి. మనం చక్కగా చేయాలి. కొంచెం టైం తీసుకొని జ్ఞానాన్ని పొందితే చాలా అనమాట. మీరు కూడా చక్కటి మెడిటేషన్ చేయండి. హ్యాపీగా మీ పిల్లల్ని కొంచెం అవేర్నెస్తో కాన్షియస్గా పెంచగలిగితే చాలా అనమాట. ఎస్ ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేద్దాం, లైక్ చేద్దాం, షేర్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. లవ్ అండ్ లైఫ్. థ్యాంక్ యూ. బాయ్.